ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం చరిత్రలోని అత్యంత ఆసక్తికరమైన చెప్పాలంటే సంక్లిష్టమైన స్త్రీ పాత్రలలో ఒకరి గురించి లోతుగా చర్చిద్దాం. ఆమె పేరు రిబ్కా. అవును. ఆమె కథలో ఒకవైపు చూస్తే అసాధారణమైన విశ్వాసం, అపారమైన దయ కనిపిస్తాయి. కాని మరోవైపు చూస్తే అదే కథలో పక్షపాతం, మోసం కూడా ఉన్నాయి. సరిగ్గా చెప్పారు. ఆమె ఒకే సమయంలో హీరో, యాంటీ హీరో లక్షణాలను చూపిస్తుందన్నమాట. అంటే దేవుని వాగ్దానాన్ని నమ్మింది, కాని అదే సమయంలో ఆ వాగ్దానం నెరవేరడానికి దేవునిపై పూర్తిగా ఆధారపడలేకపోయింది. ఆ వైరుధ్యమే ఆమె పాత్రను ఇంత ఆసక్తికరంగా మార్చింది. ఆమె కథ మనకొక బావి దగ్గర పరిచయమవుతోంది కదూ. అవును, సరిగ్గా అక్కడే. అబ్రహాము నమ్మకమైన సేవకుడు. తన యజమాని కొడుకు ఇస్సాకు కోసం 100 మైళ్ళు ప్రయాణించి వస్తాడు. అతనక్కడ దేవుణ్ణొక సూచన అడుగుతాడు. ఏ అమ్మాయైతే తనకు, తన 10 ఒంటెలకు కూడా నీళ్లు ఇస్తుందో ఆమె ఇస్సాకుకు కాబోయే భార్య కావాలి అని. ఇక్కడే మనం ఒక్క క్షణమాగాలి. 10 ఒంటెలకు నీళ్లు పెట్టడం అనేది చిన్న విషయం కాదు. అస్సలు కాదు. అంటే బాగా దాహంతో ఉన్న ఒక ఒంటె సుమారు 100 లీటర్ల నీళ్లు తాగుతుంది. 100 లీటర్లా? అంటే 10 ఒంటెలంటే దాదాపు 1000 లీటర్లో. అదంతా ఆమె బావిలోంచి చేతితో తోడిపోసింది. అబ్బా! ఇది కేవలం దయ కాదు, అసాధారణమైన శారీరక శ్రమ, పట్టుదల. ఖచ్చితంగా. ఉదార స్వభావానికి అదొక నిదర్శనమన్మాట. ఆ ఒక్క సంఘటనే ఆమె జీవితాన్ని మార్చేసింది. తను ఎప్పుడు చూడని వ్యక్తిని పెళ్లి చేసుకోడానికి, తన కుటుంబాన్ని వదిలి వెళ్లడానికి ఒప్పుకుంది. అది ఆమెలో ఉన్న అపారమైన విశ్వాసాన్ని చూపిస్తుంది. అయితే ఆమె జీవితం మొదటి భాగం విశ్వాసంతో నిండితే, రెండో భాగంలో సందేహం, మానవ ప్రమేయం కనిపిస్తాయి. అంటే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు దేవుడు ఆమెకు ఒక ప్రవచనం చెబుతాడు. అవును, పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు అని. అంటే చిన్న కొడుకైన యాకోబుకే ప్రాముఖ్యత ఉంటుందని ఆమెకు ముందే తెలుసు. అయినా సరే దేవుడి వాగ్దానం నెరవేరుతుందని ఎదురుచూడకుండా తనే దాన్ని జరిపించాలని నిర్ణయించుకుంది. అప్పటికే ఇస్సాకుకు వయసైపోయింది, కంటిచూపు కూడా మందగించింది. తను పెద్ద కొడుకు ఏశావును ఆశీర్వదించబోతున్నాడని తెలుసుకున్నప్పుడు ఆమె ఒక పెద్ద నాటకానికి తెరతీసింది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. తన భర్తను మోసం చేసేంత సాహసం ఆమెకు ఎందుకొచ్చింది? కేవలం చిన్న కొడుకు మీద ప్రేమే? అదొక కారణం కావచ్చు. లేదా ఇస్సాకు తీసుకుంటున్న నిర్ణయం దైవ ప్రణాళికకు విరుద్ధమని ఆమె బలంగా నమ్మిందా? బహుశా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తనే ఒక సాధనంగా మారుతున్నానని ఆమె భావించి ఉండవచ్చు. కారణమేదైనా పర్యవసానాలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. నిజమే. ఆమె ప్లాన్ వర్కౌట్ అయ్యింది. యాకోబు ఆశీర్వాదం పొందాడు. కాని దానికోసం అతను తన సొంత అన్నయ్య కోపానికి భయపడి ఇంటి నుండి పారిపోవలసి వచ్చింది. పాపం, తను ఎంతో ప్రేమించే కుమారుణ్ణి దూరం చేసుకోవలసి వచ్చింది. అతన్ని మళ్లీ ఆమె చూడనేలేదు. ఇది కేవలం ఒక కుటుంబ కలహంగా మిగిలిపోలేదు కదా? లేదు, దాని ప్రభావం చాలా దూరం వెళ్ళింది. అవును. యాకోబు ఇజ్రాయేలు జాతికి, ఏషావు ఎదోమీయుల జాతికి పితరులయ్యారు. ఈ 2 జాతుల మధ్య శత్రుత్వం బైబిల్ చరిత్ర అంతటా కొనసాగింది. ఒక తల్లి తన ఇంట్లో తీసుకున్న ఒక నిర్ణయం 2 రాజ్యాల మధ్య శతాబ్దాల వైరంలా మారింది. అయినప్పటికీ ఇన్ని లోపాలున్నా కూడా ఆమె దేవుని ప్రజల చరిత్రలో ఒక ముఖ్యమైన మాతృమూర్తిగా గౌరవించబడింది. దీని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చడానికి పరిపూర్ణులైన వారిని కాదు, మనలాంటి సాధారణ మనుషులను, విశ్వాసం, బలహీనతలున్నవాళ్లని వాడుకుంటాడని తెలుస్తుంది. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచనతో వదిలివేస్తుంది. ఏంటంటే, ఒక వ్యక్తిలోని బలమైన విశ్వాసం, అదే సమయంలో ఉండే లోతైన బలహీనతలు దైవిక ప్రణాళికలో ఎలా కలిసి పనిచేస్తాయి. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మానవ మోసం అవసరమా, లేక అది ఆ ప్రణాళికను మరింత క్లిష్టతరం చేస్తుందా? విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.